హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ముందుగా మీ అందరికీ కూడా సారీ. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్ వల్ల మీకు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఆలస్యంగా షేర్ చేస్తున్నందుకు. నోటిఫికేషన్ ఏంటి అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఏవైతే డివైడ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అందులో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనేది ఒకటి. ఈ డిస్ట్రిక్ట్లో ప్రజెంట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ బేసిక్ మీద రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి ల్యాప్టాప్ హెల్ప్ లేకుండా జస్ట్ మొబైల్లోనే ఆన్లైన్లో డిగ్రీ అండ్ పీజీ లాంటివి కంప్లీట్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీ మనకి ఇండియాలోని ఫైనెస్ట్ అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్గానే మనకి ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజెంట్ మనకి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ, పీజీ లాంటివి కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు డిగ్రీని, పీజీని కంప్లీట్ చేయొచ్చు విత్ అఫోర్డబుల్ ప్రైజెస్తో. ఇన్ కేస్ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఈ ఆన్లైన్ కోర్సెస్పై. అండ్ ఆల్సో తక్కువ ఫీజుతో ఇంటి దగ్గరే ఉండి మొబైల్లో ఎవరైతే డిగ్రీ, పీజీ లాంటివి కంప్లీట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈ బుక్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అండ్ స్టడీ గైడ్స్ అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉందో దీనికి నోటబుల్ అల్యూమినియస్ కింద శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, శ్రీమతి మినీ ఐపీఈ అండ్ ఫైనల్లీ జస్టిస్ జె చలమేశ్వరరావు గారు నోటబుల్ అల్యూమినియస్ కింద ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఇంటి దగ్గరే ఉండి మొబైల్లో గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది, అందుకే సారీ అయితే ముందుగా చెప్పేశాను. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి పార్వతీపురం మన్యం డిస్టిక్లో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఉన్నాయో వాటిని అవుట్సోర్సింగ్ బేసిక్ మీద రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనౌన్స్ అయితే చేశారు. ఈ జాబ్స్కి ఎలా అప్లై అయితే చేయాలి అంటే ఈ జాబ్స్కి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని విత్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మనం పర్సనల్గా ఇచ్చినా సరిపోతుంది, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినా సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ అండ్ ఆల్సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడానికి కూడా మనకి పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ అనేది అడ్రస్గా ప్రొవైడ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇప్పుడు అంటే మనకి ఫిబ్రవరి 8వ తారీఖు మనకి సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ టైం పీరియడ్ తక్కువగా ఉంది కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా పాసిబుల్ అయితే డైరెక్ట్గా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ని అయితే చూద్దాం. 2 కేటగిరీ పోస్టులు, ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్, రెండోది ఆఫీస్ సబార్డినేట్ అని. ఇప్పుడు ఈ పోస్టుల గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ పోస్టుల గురించి చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అప్లై చేయడానికి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అప్లై చేయడానికి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని చెప్పారు. అండ్ ఆల్సో ఇవి అవుట్సోర్సింగ్ బేసిక్ జాబ్స్ అని ముందుగానే షేర్ చేశాను కదా, ఇక్కడ మనకి అవుట్సోర్సింగ్ బేసిక్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక వేకెన్సీస్ విషయంలోకి వెళ్తే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి అండ్ ఆల్సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి కూడా 7 పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అవుట్సోర్సింగ్ బేసిక్ రూల్స్ ప్రకారం అరౌండ్ 18,000 to 21,000 శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అవుట్సోర్సింగ్ రూల్స్ ప్రకారం 12,000 to 15,000 వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏదో మెన్షన్ చేయలేదు, జస్ట్ ప్రీవియస్ అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ శాలరీ డీటెయిల్స్ అనేది నేను మీకు షేర్ అయితే చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకి ఈ పోస్టులు ఏ ఆఫీసెస్లో ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 2 పోస్టులు కూడా సేమ్ ఆఫీసెస్లోనే. సో మనకి డిఓ ఆఫీస్ అండ్ కలెక్టర్ ఆఫీస్లో 2 పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి కూడా. ఇక నెక్స్ట్ మనకి ఏవైతే పార్వతీపురం మన్యం డిస్టిక్లో ఉండేటటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రీజనల్ ఆఫీసెస్ ఉంటాయో అక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అండ్ ఆల్సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి కూడా. ఇక ఫైనల్గా మనకి పార్వతీపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఒక ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆల్సో జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంది. అప్లై చేసిన క్యాండిడేట్స్కి మనకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. రిటన్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి
జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంటర్వ్యూ అంటే ఏదో ఐఏఎస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, జస్ట్ ఇక్కడ మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మీరు స్టడీస్ ఎక్కడ కంప్లీట్ అయినాయి ఇటువంటి జనరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అంతే, అక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 21 years ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఏవి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి అవ్వవు ఈ జాబ్స్కి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయాలా, తెలంగాణ వాళ్ళు అప్లై చేయాలా, ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి ఈ అవుట్సోర్సింగ్ బేసిక్ జాబ్స్కి మనకి టెన్యూర్ అయితే మెన్షన్ చేశారు. టెన్యూర్ చూసుకుంటే అంటే టైం పీరియడ్ చూసుకుంటే జస్ట్ 8 months మాత్రమే ఈ జాబ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇన్ కేస్ నెసెసిటీ ఏమన్నా ఉంటే మనకి అవుట్సోర్సింగ్ టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, కాంట్రాక్ట్ జాబ్స్ మెన్షన్ చేసినా లేదా అవుట్సోర్సింగ్ జాబ్స్ అని మెన్షన్ చేసినా వాటికి కన్ఫామ్గా టెన్యూర్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగానే ఇక్కడ మనకి టెన్యూర్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ 8 months అయిపోగానే ఈ జాబ్స్ని తీసేస్తారని కూడా మనం చెప్పలేం. మోస్ట్ ప్రాబబ్లీ మనం చూస్తూనే ఉంటాం అవుట్సోర్సింగ్ జాబ్స్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్ వన్స్ జాయిన్ అయిన తర్వాత మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, లేదా ఈ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ లేని వాళ్ళకి పక్క డిపార్ట్మెంట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేయొచ్చు. లింక్స్ అనేవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా కూడా ఈ నోటిఫికేషన్పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను.